వెల్కమ్ టు బీడీ న్యూస్. హనుమకొండ జిల్లా పరకాల ఆత్మకూరు మండలాల్లో ప్రజాపాలన కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను స్వీకరించే దిశగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడే సమయంలో మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేర్చే దిశగా ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు. కొత్తగా డయాలసిస్ బాధితులు కూడా ఈరోజు 4 కోట్ల జనాభా మన రాష్ట్రంలో ఉన్నది అని అంటే పుట్టబోయే బిడ్డకు కూడా 2 లక్షల పైనే, ఇంకో 5,000 10,000 కలిపే 2 లక్షల వరకు అప్పు వాడు భూమి మీద పడంగానే వారి మీద 2 లక్షల అప్పు పడుతుంది అనే విషయాన్ని సింపుల్గా తెలవాలి అంటే మీకు అన్నప్పుడు ఈ మిగిలిన ఇప్పుడు ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చాలి అని అంటే వాస్తవ పరిస్థితులు కూడా ప్రజలకు తెలవాలి అనే ఉద్దేశంతో శ్వేతపత్రం ద్వారా వాస్తవాలు చెప్పడం జరిగింది అని ఈ ప్రభుత్వం వెనుకపోదు. దీనికి తగ్గ ప్లానింగ్ ఇవాళ మనం చూస్తున్నాం. ఒక ఎంప్లాయీస్ ఉన్నారనుకో, ఒక కూలి పని చేస్తూ ఎవరైనా కానీ నెలకు వచ్చిన పైసలు ఎన్ని వస్తాయి, ఆ పైసలు బిడ్డ పెయిన్లకు ఎన్ని దయాలి, పోరడి చదువుకి ఎట్టబెట్టాలి, ఇంట్లో మనకి ఏం ఖర్చులు వస్తాయని ఒక లెక్క వేసుకుంటారు. అట్లనే ఈ ప్రభుత్వం కూడా రాబోయే 5 సంవత్సరాలలో మనం ఇచ్చిన వాగ్దానాలు మనం 100% నెరవేర్చాలని ఒక చిత్తశుద్ధితోటి ఉండి ఈరోజు అన్ని అప్లికేషన్స్ అడగడం